నా పేరు బి మహేష్ అండి. నేను ఆక్వాకల్చర్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా విలేజ్ వచ్చి చెయ్యరండి. ఆ చెయ్యర్లోనే మాకు ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడే కల్చర్ చేస్తున్నానండి. నేను 10 సంవత్సరాల నుంచి ఫేస్ చేసింది ఏంటంటే, మాకు ఇక్కడ విబ్రో వైట్ స్పాట్ అన్నది బాగా ఎక్కువగా ఉన్నదండి. దానికి ప్రజెంట్ మేము కల్చర్లో కూడా వాడేది కూడా ఎక్కువ ప్రొబయోటిక్స్, మినరల్స్ అనేది ఎక్కువ వాడేది. ఈ ప్రాబ్లమ్స్ గత 10 సంవత్సరాల నుంచి కూడా అలా కంటిన్యూషన్గా ఉన్నాయి. 2-3 ఇయర్స్ నుంచి అయితే మేము కాన్ఫేర్ ప్రోడక్ట్లో వాడుతున్నామండి. కాన్ఫేర్లో అందులో ప్రొబయోటిక్ వచ్చి కాన్ఫేర్ ప్రోబైస్ అని ఉందండి. అది అయితే మనకి ఎకరానికి 1/4 kg సరిపోతుంది. ప్రతి విబ్రో వైట్ స్పాట్లు ఈ మనకి కల్చర్లో బాగా విపరీతంగా ఉన్నప్పుడు, డిసీజ్ ఉన్నప్పుడు మనకి 3 డేస్కి ఒకసారి ఎకరానికి 1/4 kg అప్లై చేసుకుంటే మార్నింగ్ టైం 9 గంటలకి 1/4 kg, అది కూడా వాటర్లో దిక్కొట్టక్కర్లేదు, పైనుంచి గొట్టుమించి వేసేయచ్చండి. 1/2 kg ప్యాకెట్లో వచ్చి 4 ప్యాకెట్స్ ఉంటాయి. వాటిని మనం పైనుంచి మామూలుగా వేసేయచ్చు. మంచి ప్రొబయోటిక్ వాడుకున్నప్పుడు 60 డేస్ దాకా కూడా మనకి ఎటువంటి కలర్ మారటం కానీ మాకు ఏమీ లేకుండా అన్నీ బాగానే ఉన్నాయండి. తర్వాత వచ్చి అమోనియా నైట్రేట్లు కూడా అసలే ఎటువంటి ఆ పాయింట్లు ఏమీ లేదు. ఈ ప్రొబయోటిక్ వాడుకున్న తర్వాత ముందర కానీ వెనక్కి కానీ కంపల్సరీ వాటర్ టెస్టింగ్ చేయించుకుని గ్రీన్ కాయిల్స్ అన్నది పెరుగుతుందో చూసుకోవచ్చు. కంపల్సరీ గ్రీన్ కాయిల్స్ అన్నది మాత్రం పెరగట్లేదు. ఎల్లో కాయిల్స్ అవి అన్నీ కూడా స్టేబుల్గా ఉంటున్నాయి. వాటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రొబైస్ మాత్రం చాలా బాగుంది. మేము దానివల్ల ఈవేళ కౌంట్లోకి తీసాం.